శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ్. శంభో శంకర. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ పరంపరలో అనేక శివ సంబంధమైనటువంటి వృత్తాంతాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున మహామృత్యుంజయ మంత్రం యొక్క మహిమని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మంత్రాన్ని సామాన్యులు కూడా జపించవచ్చా? మృత్యుభయాన్ని పటాపంచలు చేసి ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఉన్నటువంటి ఏకైక మంత్రం మహామృత్యుంజయ మంత్రం. అయితే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? వేదాల్లో, పురాణాల్లో చెప్పినటువంటి రహస్యాలని మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇతి మంత్ర అని వ్యుత్పత్తర్థం. ఎవడైతే మననం చేస్తున్నాడో వాడిని రక్షించేది మంత్రం. సాధారణంగా మంత్ర జపం అంటే నిష్ఠతోటి, నియమాలతో కూడుకొని ఉంటుంది. కాబట్టి సామాన్యమైనటువంటి జనులు వాటికి కొంచెం దూరంగానే ఉంటుంటారు. అయితే కొన్ని మంత్రాలు ఎవరైనా జపించవచ్చు. అటువంటి మంత్రాల్లో మహామృత్యుంజయ మంత్రం ఒకటి. ఇక్కడ మృత్యువుని జయించటం అంటే ఏంటి? చావు లేకుండా కలకాలం కాకిలాగా బతకటం అని కానే కాదండి. అది కాదు. అపమృత్యు దోషాలను పోగొట్టేది అని, ఐశ్వర్యాన్ని ఇచ్చేది అని. భగవంతుడు మనకి జన్మ ఇచ్చేటప్పుడు బ్రహ్మ మన లలాటంలో మన ఆయుర్దాయాన్ని లెక్కిస్తారు. అయితే మనం చేసేటటువంటి పాపకృత్యాల వల్ల ఆయుర్దాయాన్ని మనమే తగ్గించుకుంటూ ఉంటాం. వాస్తవానికి దుర్యోధనాదులకు కూడా 125 ఏళ్ల ఆయుర్దాయాన్ని లిఖించాడు బ్రహ్మ. కానీ వాళ్ళు ద్రౌపదీదేవికి చేసిన పరాభవం కానీ, పాండవులకు దక్కవలసినటువంటి రాజ్యాన్ని అపహరించటం కానీ, వాళ్ళ సంపదని కాజేయటం కానీ, మాయాజ్యోతం కానీ, ఇటువంటి అపరాధాల వల్ల వాళ్ళ ఆయుర్దాయం సుమారుగా 35-36 ఏళ్ళు తగ్గిపోయింది. అంటే మన చేతిలోనే ఉంది మన ఆయుర్దాయాన్ని పెంచుకోవటానికి. అయితే బ్రహ్మలిఖితమైనటువంటి ఆయుర్దాయాన్ని యథాతథంగా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి మనం అనుభవించాలి అంటే కొంత సాధన కూడా చేయాలండి. అంటే మహామృత్యుంజయ మంత్రాన్ని జపం కూడా చేసుకోవాలి. మన హిందూ సంప్రదాయాల్లో, పురాణాల్లో 3 లోకాలని పాలించేవాడిగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం మనం. లోకాలు 14 కదా, 3 అంటాడేంటి అంటారేమో. స్థూలంగా 3: ఊర్ధ్వలోకాలు, భూలోకం, అధోలోకాలు. ఇవి 3 లోకాలు. ఆ మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మంత్రం ఈ మహామృత్యుంజయ మంత్రం. ఇది శివపురాణం చెప్పింది. ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రం అని కూడా పిలుస్తారు. త్ర్యంబకం అంటే
3 కళ్ళు కలిగిన వాడు అని. కానీ మనం తెలుగులో త్రయంబకం అంటుంటాం. త్రయంబకం కాదు, త్ర్యంబకం. తాకు రావత్తు యావత్తు ఒకే అక్షరం, అది యా విడిగా పలకూడదు. త్ర్యంబకం అంటే అంబకము అంటే కన్ను. 3 కళ్ళు కలిగిన వాడు. 3 కళ్ళు కలిగిన వాడు ఒక్క శివుడు తప్ప మరెవరూ లేరు దేవతల్లో. ఈ మంత్రం యొక్క మూల చరిత్ర ఋగ్వేదంలో చెప్పారు. మార్కండేయుణ్ణి మృత్యువు నుండి కాపాడినటువంటి ఈ మంత్రానికి ఆ యమధర్మరాజును కూడా నిలిపివేసే శక్తి ఉందని వేదాల్లో చెప్పారండి. మరి అంత శక్తివంతమైన మంత్రాన్ని ఎప్పుడు జపించాలి? జపించే అర్హత ఎవరికి ఉన్నది? ఏ విధంగా జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి? ఈ విషయాలని తెలిస్తే కదా మనం ఆ మంత్రాన్ని జపించగలిగేది. ముందుగా మహామృత్యుంజయ మంత్రం ఏంటో చూద్దాం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమృతాత్. ఇది మృత్యుంజయ మంత్రం. మహామృత్యుంజయ మంత్రం అని కూడా అంటాం కదా. అసలు ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి? త్రినేత్రుడైనటువంటి ఈశ్వరుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏం చేయమని? ఒక దోస తీగకి కాసినటువంటి దోసకాయ పండుగ మారి దాని యొక్క ముచికని తేలిగ్గా ఏ విధంగా విడిచిపెడుతుందో అదే విధంగా జనన మరణ బంధనాల నుంచి మమ్మల్ని విముక్తులు చేయమని, భయము మరియు బాధల నుండి రక్షించి శాంతి మరియు అమృత సమానమైన ఆనందాన్ని ప్రసాదించమని ప్రార్థించేటటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే నిత్యం జపిస్తారో వాళ్ళకి మొట్టమొదట ప్రయోజనం అనారోగ్య సమస్యలు తొలగిపోవడం. అనారోగ్యం ఎప్పుడైతే తొలగిపోతుందో అకాల మృత్యు భయం తొలగిపోతుంది. సాక్షాత్తు యమధర్మరాజే ఈ వరాన్ని ఇచ్చాడు. శంకరుడి యొక్క కరుణను పొందటానికి మనసులో ఉన్న భయాలు తగ్గి ఆధ్యాత్మిక మానసిక శాంతి ఈ మంత్ర జపం మనకి ప్రయోజనకారిగా ఉంటుంది. కష్టకాలాల్లో ఎవరైనా ఈ మంత్రాన్ని గనక నిష్ఠతో జపం చేస్తే మొట్టమొదట మనోధైర్యం వస్తుంది. మానసిక ధైర్యం వస్తే ఏ పనైనా మనం సాధించగలం కదా. అటువంటి గొప్ప మంత్రాన్ని ఎవరు జపించవచ్చు? శివపురాణం ప్రకారం ఈ మంత్రాన్ని ఎవరైనా భక్తితోటి జపం చేసుకోవచ్చు. వయస్సు గాని, లింగభేదం గాని, కులభేదం గాని, స్త్రీ పురుష భేదం గాని ఏమీ లేదు. అంటే ప్రత్యేకమైన అర్హత కలిగి ఉండాల్సిన అవసరం లేనే లేదు. జీవితంలో ఎవరికైతే భయాందోళనలు దూరం కావాలి అని కోరుకుంటారో, మానసిక ప్రశాంతత కావాలని కోరుకుంటారో, కుటుంబ శ్రేయస్సు కావాలని కోరుకుంటారో, లేదా ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మహామంత్రాన్ని జపం చేసుకోవచ్చు. ఇది పురాణ వాక్కు, పండితుల యొక్క మాట కూడా. అయితే జపానికి ప్రత్యేకంగా నిర్ణీత సమయం లేకపోయినా ఉదయం స్నానం చేసి చక్కటి మడి వస్త్రాలు కట్టుకొని, శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని బ్రాహ్మీ ముహూర్త కాలంలో జపం చేస్తే మంచిది, ఎక్కువ ఫలితం వస్తుందని చెబుతున్నారు పండితులు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి? సూర్యోదయానికి 1.5 గంట సేపు ముందు. అలాగే సోమవారం రోజు, సోమవారం శివ ప్రీతికరమైంది. అలాగే మాస శివరాత్రి, మహాశివరాత్రి, ప్రదోషకాలం అంటే సాయంకాలం సూర్యాస్తమయానికి 1/4 గంట ముందు తర్వాత ఉండే అరగంట సమయాన్ని ప్రదోషం అంటాం.
అలాగే ఇంట్లో పూజా సమయాల్లో ఈ మంత్రాన్ని జపించడం ఎంతో మంచిది. రోజుకి తక్కువలో తక్కువ 11 లేదా 21, సమయం గనక ఉంటే 108. అష్టోత్తర శతం అనేది పూర్ణ సంఖ్య అండి. 108, 189 జపించడం అనేది సాధారణంగా ఈ మంత్ర జపానికి పాటించేటటువంటి పద్ధతి. పెద్దగా కఠినమైన నియమాలు ఏం లేవు. జపించే సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో, శుభ్రమైన ప్రదేశంలో, అంటే మన ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని కర్ణపిశాచిని కట్టేసి, కర్ణపిశాచి అంటే సెల్ ఫోన్ అండి, శంకరుణ్ణి ధ్యానిస్తూ మంత్రాన్ని పవిత్రంగా జపిస్తే మరింత ప్రయోజనం. ఉదయం పూజా సమయంలో కూడా దీపాన్ని వెలిగించి ప్రశాంతంగా జపం చేసుకోవచ్చు. రుద్రాక్ష మాలతో గనక జపం చేస్తే మరింత ప్రయోజనం. ఉచ్చారణ దోషాలు లేకుండా జాగ్రత్త పడాలండి. అంటే గురుముఖంగా నేర్చుకొని అప్పుడు జపం చేయాలి. ఈ మంత్ర జపానికి నియమాల కంటే కూడా పరమేశ్వరుడి మీద అఖండమైనటువంటి భక్తి, ఏకాగ్రత ముఖ్యంగా కావాలి. మంత్ర జపాలు, ధ్యానాల మీద జరిగినటువంటి కొన్ని అధ్యయనాల్లో మంత్రాలని పునరావృతంగా జపించటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గటం, శ్వాస మీద నియంత్రణ మెరుగుపడటం, అలాగే ఏకాగ్రత పెరగటం. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్. ఇటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి అని నిరూపణ అయింది. అందువల్ల మహామృత్యుంజయ మంత్రం నిత్యం జపం చేయటం వల్ల ఆ జపం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఎంతో మంచిది అని పండితులు వక్కాణిస్తూ ఉన్నారు. అయితే మహామృత్యుంజయ మంత్రం, దాని ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని మనకి పురాణాలు చెప్పినాయి, వేదం చెప్పింది, పండితులు తమ యొక్క ప్రవచనాల్లో కూడా చెప్పారు. వాటిని బేస్ చేసుకొని మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. అయితే మనలో భక్తి, విశ్వాసం ఈ రెండూ ఎక్కువగా ఉండాలి. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ మంత్ర జపంతో పాటు వైద్యుల యొక్క సలహా ప్రకారం మందులు కూడా వేసుకోవాలండి. అంతే తప్ప ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. అంటే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఔషధ సేవనం చేస్తే ఆ ఔషధం మరింత పట్టిస్తుంది. అంతే తప్ప అన్యమతస్థులు చెప్పినట్టుగా అదేదో కూటాలకు రాగానే, ప్రార్థనలు చేయగానే వ్యాధులు పోతాయి అనేది మన ధర్మం చెప్పదండి. ఔషధ సేవనం అనేది చేస్తూ మంత్రజపం వల్ల మరింత ప్రయోజనం వస్తుంది అని మాత్రమే మన శాస్త్రం చెబుతుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. అంతేగాని మూఢంగా ప్రవర్తన చెయ్యకూడదు అని మరొక్కసారి మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ధర్మం ఏది చెప్పినా శాస్త్రంలో ఏం చెప్పింది? వైద్యో నారాయణో హరి అన్నది. వైద్యుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అని చెప్పింది. కాబట్టి అటువంటి ఆ భేషజుడు ఇచ్చినటువంటి ఆ ఔషధాన్ని సేవించే ముందు మంత్రజపం కూడా కనుక చేసి ఔషధ సేవనం చేస్తే ఆ ఔషధం మరింత ప్రభావవంతంగా పనిచేసి మన శరీరంలో ఉండే శారీరక రుగ్మత పోగొడుతుంది. మంత్రజపం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, స్థైర్యాన్ని ఇస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలు మనకి ఈ మృత్యుంజయ మంత్రం ఇస్తుంది. అందుకనే షష్ఠి పూర్తి సమయాల్లో కూడా 60 ఏళ్ళు నిండిన తర్వాత చేస్తారు షష్ఠి పూర్తి. ఆ సమయంలో రుద్రాభిషేకంతో పాటుగా మహామృత్యుంజయ జపం కూడా చేసి
ఆ జపంలో 10వ వంతు హోమం చేస్తారు. సుమారు ఒక 10,000 జపం చేసాం అనుకోండి, అందులో 10% అంటే 1,000 మృత్యుంజయ మంత్ర సహితంగా హవిస్సులు సమర్పిస్తాం అన్నమాట. ఆ మంత్రంతో సహా స్వాహాకారంతో. మా షష్ఠి పూర్తి సమయంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేశాం. బహుశా ఆ కారణంగానే మరి మొక్కలోనే నాకు గుండె వ్యాధి ఉందని కనిపెట్టి ఆపరేషన్ చేసి మళ్ళీ 15 సంవత్సరాలు నా జీవితకాలం పెంచటానికి ప్రయోజనకారం అయింది అని నేను నమ్ముతున్నాను. అందుకని అందరం మహామృత్యుంజయ మంత్రాన్ని శుచిగా మనఃపూర్వకంగా భక్తితోటి జపం చేసి చక్కటి ప్రయోజనాలు పొందగలుగుతాము అని నా విశ్వాసం. ఈ వీడియోని వీక్షిస్తున్న మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన అక్కునూరి వారికి ఆ సాంబ సదాశివుడు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించుగాక. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.